మా లేటెస్ట్ వీడియోస్ కోసం మా ఈ తెలుగు న్యూస్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసి గంట సింబల్ యాక్టివేట్ చేసుకోండి. రేపు బుధవారం త్రయోదశి, మంచి రోజు కాబట్టి ఈ ఆకుని కాలిస్తే చాలు, మీ జీవితం మారిపోయి 4 వైపుల నుండి ధనం దూసుకు వస్తుంది. అష్ట ఐశ్వర్యాలు సిద్ధిస్తాయి. పట్టిందల్లా బంగారంలాగా మారుతుంది. మన హిందూ ధర్మశాస్త్రాలలో ప్రతి రోజుకు ఒక ప్రాముఖ్యత ఉంటుంది. అలాగే ప్రతి తిథికి ఒక విశిష్టత ఉంటుంది. ముఖ్యంగా గ్రహ సంచారం మరియు తిథుల కలయిక వల్ల కొన్ని రోజులు అత్యంత శక్తివంతంగా మారతాయి. అటువంటి ఒక అద్భుతమైన రోజే రేపు రాబోతున్న బుధవారం మరియు త్రయోదశి కలయిక. సాధారణంగా బుధవారాన్ని బుధగ్రహానికి అధిపతిగా భావిస్తాం. అలాగే త్రయోదశి తిథి పరమశివునికి అత్యంత ప్రీతికరమైనది. ఈ రెండూ కలిసిన రోజున చేసే ఏ చిన్న పరిహారమైనా సరే మన జీవితంలో ఊహించని మార్పులను తీసుకువస్తుంది. ప్రకృతిలో ఉండే ప్రతి చెట్టు, ప్రతి పువ్వు, ప్రతి ఆకులోనూ ఒక దైవిక శక్తి దాగి ఉంటుంది. మనం కేవలం వాటిని ఆహారంగానో లేదా అలంకారంగానో చూస్తాం, కానీ తంత్రశాస్త్రం మరియు జ్యోతిష్య శాస్త్రం ప్రకారం కొన్ని రకాల ఆకులకు ధనాన్ని ఆకర్షించే శక్తి ఉంటుంది. మన చుట్టూ ఉండే నెగిటివ్ ఎనర్జీని దూరం చేసి మన దరిద్రాన్ని పారద్రోలి అదృష్టాన్ని మన ఇంటికి తీసుకువచ్చే అద్భుతమైన గుణం కొన్ని పవిత్రమైన ఆకులకు ఉంది. మన పూర్వీకులు, ఋషులు ఈ రహస్యాలను ఎప్పుడూ చెప్పారు. మన జీవితాన్ని మార్చే శక్తి, మన కష్టాలను తొలగించి ఆర్థికంగా మనల్ని ఉన్నత స్థితిలో నిలబెట్టే శక్తి ఈ ప్రకృతి వనరులలో ఉంది. మరి ఇంతకీ రేపు బుధవారం త్రయోదశి రోజున ఏ ఆకును కాలిస్తే మన జీవితం మారుతుంది, 4 వైపుల నుండి ధనం దూసుకు వస్తుంది అనే విశేషాలను ఇప్పుడు ఈ వీడియోలో మనం చాలా వివరంగా తెలుసుకుందాం. అంతకన్నా ముందు ఒక పవిత్ర కథను విందాం. ఫ్రెండ్స్, ఈ పరిహారం గురించి తెలుసుకునే ముందు మీకొక చిన్న విన్నపం. ఈ వీడియోను లైక్ చేసి కింద కామెంట్ సెక్షన్లో ఓం మహాగణాధిపతయే నమః అని భక్తితో కామెంట్ చేయండి. పూర్వం మణిపురం అనే ఒక అందమైన గ్రామం ఉండేది. ఆ గ్రామం చుట్టూ పచ్చని కొండలు, పారే సెలయేళ్లు, ఎటు చూసినా పాడి పంటలతో కలకలలాడుతూ ఉండేది. ఆ గ్రామంలో హరిబాబు, గిరిబాబు అనే 2 అన్నదమ్ములు ఉండేవారు. హరిబాబు పెద్దవాడు, గిరిబాబు చిన్నవాడు. వారి తండ్రి మరణించే ముందు తనకున్న 10 ఎకరాల పొలాన్ని ఇద్దరికీ సమానంగా పంచి కలిసిమెలిసి ఉండమని చెప్పి కన్నుమూశాడు. హరిబాబు భార్య పేరు విమల, గిరిబాబు భార్య పేరు సుమతి. గిరిబాబు మొదటి నుండి వినాయకుడికి పరమభక్తుడు. ఏ పని ప్రారంభించినా ఓం గం గణపతయే నమః అంటూ గణపతిని స్మరించుకుని మొదలుపెట్టేవాడు. అతని భార్య సుమతి కూడా భర్త అడుగుజాడల్లో నడుస్తూ నిత్యం గణపతి పూజలో మునిగిపోయేది. అయితే హరిబాబు భార్య విమల మాత్రం చాలా స్వార్థపరురాలు. గిరిబాబు తెలివైనవాడు కావడం, అతను చేసే వ్యవసాయం బాగా కలిసి రావడం చూసి ఆమెకు ఎప్పుడూ కుళ్ళుగా ఉండేది. తమకంటే తమ్ముడు ఎక్కడ ధనవంతుడైపోతాడో అన్న భయం ఆమెను నిద్రపోనిచ్చేది కాదు. ఎలాగైనా గిరిబాబుకు దక్కాల్సిన పొలాన్ని కూడా తామే లాక్కోవాలని ఆమె నిత్యం పథకాలు వేస్తూ ఉండేది. ఒకరోజు విమల తన భర్తతో ఇలా అంది, ఏమండి, మనం పగలు రాత్రి కష్టపడుతున్నాం, కానీ మీ తమ్ముడు మాత్రం హాయిగా ఉంటున్నాడు. పొలంలో సగం భాగం అతనికి ఇవ్వడం వల్ల మనకు వచ్చే ఆదాయం తగ్గిపోతోంది. అతన్ని ఎలాగైనా పొలం పనులకు వెళ్లకుండా అడ్డుకుంటే ఆ పొలం బీడు పడిపోతుంది. అప్పుడు పనికిరాని ఆ భూమిని మనం తక్కువ ధరకు కొనేయవచ్చు అని తన విషపూరితమైన ఆలోచనను చెప్పింది. మొదట్లో హరిబాబు వారించిన భార్య పోరు పడలేక చివరకు ఆమె మాటలకు తలూపాడు. గిరిబాబు ఈ ఏడాది తన పొలంలో దానిమ్మ తోట వేయాలని నిశ్చయించుకున్నాడు. దానిమ్మ పంట మంచి లాభాలనిస్తుందని, ఆ డబ్బుతో ఊళ్ళో ఒక వినాయక గుడి కట్టించాలని అతని కోరిక. విత్తనాలు సిద్ధం చేసుకుని మరుసటి రోజు ఉదయాన్నే పొలానికి వెళ్లాలని గిరిబాబు సిద్ధమయ్యాడు. మరుసటి రోజు తెల్లవారుజామునే గిరిబాబు తన నాగలి తీసుకుని బయలుదేరుతుండగా విమల పెద్దగా కేకలు వేస్తూ అతని ఇంటికి వచ్చింది. గిరిబాబు, త్వరగా రా, మా ఇంట్లో దొంగలు పడ్డట్టున్నాడు. మీ అన్నయ్య ఊళ్ళో లేడు, లోపలేదో శబ్దం వినిపిస్తుంది, నాకు చాలా భయంగా ఉంది అని ఏడుపందుకుంది. అన్న భార్య కదా అని గిరిబాబు పొలం పని ఆపేసి ఆమె ఇంటికి వెళ్లి గదులన్నీ వెతకడం మొదలుపెట్టాడు. రోజంతా ఇల్లంతా గాలించినా ఎక్కడా ఏమీ దొరకలేదు. సాయంత్రమయ్యాక విమల నవ్వుకుంటూ, బహుశా శబ్దం బయట నుండి వచ్చిందేమో, అనవసరంగా నిన్ను ఇబ్బంది పెట్టాను అని తేలిగ్గా చెప్పేసింది. గిరిబాబు మౌనంగా తన ఇంటికి తిరిగి వచ్చాడు.
మరుసటి రోజు మళ్లీ గిరిబాబు పొలానికి బయలుదేరుతుండగా ఈసారి విమల తన బంగారు గొలుసు పోయిందని, అది ఎక్కడ పడిందో వెతకడానికి సహాయం చేయమని బతిమాలింది. గిరిబాబు రోజంతా పొలాల్లో, దారిలో ఆ గొలుసు కోసం వెతికాడు. చివరకు అది ఆమె ఇంట్లోనే దొరికిందని విమల సాయంత్రం చెప్పింది. ఇలా ప్రతిరోజు ఏదో ఒక సాకుతో విమల గిరిబాబును పొలానికి వెళ్లకుండా అడ్డుకుంటూనే ఉంది. రోజులు గడిచిపోతున్నాయి. వర్షాలు పడుతున్నాయి. చుట్టుపక్కల రైతులందరూ విత్తనాలు నాటుతున్నారు. కానీ గిరిబాబు మాత్రం ఒక్కరోజు కూడా తన పొలాన్ని దున్నలేకపోయాడు. అప్పులవారు ఇంటికి వచ్చి దానిమ్మ విత్తనాల కోసం తీసుకున్న డబ్బులు అడుగుతున్నారు. గిరిబాబు కళ్లల్లో నీళ్లు తిరుగుతుండగా తన ఇంట్లోని గణపతి విగ్రహం ముందు కూర్చుని బాధపడ్డాడు. స్వామి, విఘ్నేశ్వర, నువ్వు విఘ్నాలను తొలగించే దేవుడివి కదా, నా పనులకు ఇన్ని అడ్డంకులు ఎందుకొస్తున్నాయి? నేను నా వదిన మాటను జవదాటలేను, అలాగని పొలాన్ని నిర్లక్ష్యం చేయలేను. నా పరిస్థితి నీకే తెలియాలి. నేను నమ్ముకున్నది నిన్నే, నాకు మార్గం చూపించు అని మనసారా ప్రార్థించి నిద్రపోయాడు. గిరిబాబు భక్తిని చూసి కైలాసంలో ఉన్న గణపతి చలించిపోయాడు. తన భక్తుడు పడుతున్న కష్టాన్ని చూడలేకపోయాడు. సాక్షాత్తు ఆ వినాయకుడు ఒక చిన్న బాలుడి రూపంలో భూలోకానికి దిగివచ్చాడు. గిరిబాబు పొలం వద్దకు చేరుకున్నాడు. విఘ్నరాజైన ఆ స్వామి తలచుకుంటే అసాధ్యమైనది ఏముంది? ఆయన తన మాయతో ఒక్క క్షణంలో పొలాన్ని దున్నేశాడు. గిరిబాబు దగ్గర ఉన్న దానిమ్మ విత్తనాలను అదృశ్య రూపంలో గ్రహించి పొలమంతా నాటాడు. తన తొండంతో గంగాజలాన్ని తెచ్చి ఆ విత్తనాలపై చల్లాడు. కేవలం ఒక్క రాత్రిలో ఆ పొలం ఒక అద్భుతమైన దానిమ్మ వనంగా మారిపోయింది. మరుసటి రోజు ఉదయం కూడా విమల ఏదో ఒక అబద్ధం చెప్పి గిరిబాబును ఆపాలని అనుకుంది. కానీ గిరిబాబు ఈసారి ఎలాగైనా పొలానికి వెళ్లాలని మొండిగా బయలుదేరాడు. విమల కూడా అతని వెంటే పొలం వరకు వెళ్ళింది. అక్కడికి వెళ్లిన గిరిబాబుకు విమలకు నోట మాట రాలేదు. నిన్నటి వరకు మొండిగా ఉన్న పొలం ఈరోజు వేలాది దానిమ్మ చెట్లతో కళకళలాడుతోంది. ఆ చెట్లు సామాన్యమైనవి కావు. ప్రతి చెట్టుకు బంగారు రంగులో మెరిసిపోతున్న దానిమ్మ పండ్లు ఉన్నాయి. ఆ పండ్ల నుండి వచ్చే సువాసన ఊరంతా వ్యాపించింది. గిరిబాబు ఆశ్చర్యంతో పొలం మధ్యలోకి వెళ్లి చూశాడు. అక్కడ ఒక చిన్న బాలుడు కూర్చుని దానిమ్మ పండ తింటూ నవ్వుతున్నాడు. గిరిబాబు ఆ బాబు దగ్గరకు వెళ్ళి, బాబూ, నువ్వెవరు? ఈ తోట ఇంత త్వరగా ఎలా పెరిగింది అని అడిగాడు. ఆ బాలుడు లేచి నిలబడి నవ్వుతూ, గిరిబాబు, నువ్వు అడ్డంకులు ఎదురైనా నాపై నమ్మకం కోల్పోలేదు. నీ భక్తికి మెచ్చి ఈ విఘ్నేశ్వరుడే స్వయంగా వచ్చి నీ పొలాన్ని పండించాడు. ఇకపై నీకు ఎటువంటి కష్టాలు ఉండవు అని చెప్పి అకస్మాత్తుగా అదృశ్యమయ్యాడు. ఆ క్షణంలో గిరిబాబుకు అర్థమైంది, అది సాక్షాత్తు గణపతి అని. గిరిబాబు భక్తితో నేలమీద పడి సాష్టాంగ నమస్కారం చేశాడు. ఇదంతా చూస్తున్న విమలకు, హరిబాబుకు వెన్నులో వణుకు పుట్టింది. దేవుడే స్వయంగా వచ్చి తన మరిది కోసం పనిచేశాడంటే తాము ఎంతటి పాపం చేశామో వారికి తెలిసొచ్చింది. విమల గిరిబాబు కాళ్లమీద పడి, నన్ను క్షమించు, నీ పొలాన్ని ఎలాగైనా దక్కించుకోవాలన్న దురాశతో నిన్ను ఇన్ని రోజులు ఇబ్బంది పెట్టాను. దేవుడు నీ వైపు ఉన్నాడని నాకిప్పుడు అర్థమైంది. నన్ను శిక్షించవద్దు అని వేడుకుంది. హరిబాబు కూడా తమ్ముడిని హత్తుకొని కన్నీరు పెట్టుకున్నాడు. తమ్ముడు, నీ భక్తి ముందు నా స్వార్థం ఓడిపోయింది. నువ్వు నిజమైన భక్తుడివి అని ఒప్పుకున్నాడు. గిరిబాబు తన అన్నను, వదినను ఓదారుస్తూ, అన్నయ్య, ఇదంతా ఆ గణపతి లీల. మనమంతా ఒక్కటే. ఈ బంగారు దానిమ్మ తోట మన కుటుంబానికే కాదు, ఈ గ్రామానికి కూడా మేలు చేస్తుంది అని చెప్పాడు. ఆ బంగారు దానిమ్మ పండ్లను విక్రయించగా వచ్చిన ధనంతో గిరిబాబు గ్రామంలో ఒక అద్భుతమైన గణపతి ఆలయాన్ని నిర్మించాడు. ఆ ఆలయంలో నిత్యం అన్నదానాలు జరిగేలా ఏర్పాటు చేశాడు. హరిబాబు కూడా తన పద్ధతి మార్చుకొని తమ్ముడితో కలిసి వ్యవసాయం చేయసాగాడు. విమల అప్పటి నుండి అహంకారాన్ని వదిలేసి సుమతితో కలిసి భక్తి మార్గంలో నడిచింది. మణిపుర గ్రామం ఆ వినాయకుని కృపతో సుభిక్షంగా మారింది. గణపతి కేవలం తన భక్తుల కష్టాలను తీర్చడమే కాకుండా తప్పుడు మార్గంలో ఉన్నవారికి బుద్ధిని కూడా ప్రసాదిస్తాడని ఈ కథ నిరూపించింది. గిరిబాబు పొలం నుండి పండిన దానిమ్మ పండ్లు తిన్నవారికి రోగాలు నయమయ్యేవని, వారి మనస్సుల్లో ప్రశాంతత కలిగేదని గ్రామ ప్రజలు నమ్మేవారు. గిరిబాబు తన జీవితాంతం గణపతి సేవలో గడుపుతూ తన సంపదను 10 మందికి ఉపయోగపడేలా ఖర్చు చేశాడు. స్వార్థం ఉన్న చోట దేవుడు ఉండడని, నిష్కల్మసమైన భక్తి ఉన్న చోట దేవుడు స్వయంగా దిగివస్తాడని గిరిబాబు జీవితం అందరికీ ఒక పాఠమయ్యింది. ఆ గ్రామంలో ఏ శుభకార్యం జరిగినా గిరిబాబు ఇంటి నుండి వచ్చిన దానిమ్మ పండ్లనే ప్రసాదంగా పెట్టేవారు.
గిరిబాబు సంతానం కూడా తండ్రి బాటలోనే నడిచి ఆ గ్రామానికి మంచి పేరు తెచ్చారు. ఎన్ని ఆటంకాలు ఎదురైనా ధర్మాన్ని, దైవ చింతనను వదిలిపెట్టకూడదని చెప్పడానికి గిరిబాబు యొక్క ఈ మాయా దానిమ్మ తోట కథ ఒక గొప్ప ఉదాహరణగా నిలిచింది. ఇప్పటికీ మణిపుర గ్రామంలో గిరిబాబు కట్టించిన గుడిలో వినాయక చవితి వేడుకలు అత్యంత వైభవంగా జరుగుతాయి. ఆ సమయంలో భక్తులందరూ గిరిబాబు భక్తిని, గణపతి చూపిన కరుణను తలుచుకుంటూ ఉంటారు. లోకంలో అసాధ్యమైనది ఏదీ లేదని, భగవంతుని మీద భారం వేసి మన పని మనం చేసుకుంటూ పోతే విజయం తప్పక వస్తుందని ఈ కథ ద్వారా మనకు అర్థమవుతోంది. ఇక మనం విషయంలోకి వెళితే, బుధవారం రోజున మనం వెలిగించాల్సిన ఆ అద్భుతమైన ఆకు మరేదో కాదు, కరివేపాకు. కరివేపాకు అనగానే మనకు గుర్తొచ్చేది కేవలం వంటకు రుచినిచ్చే పదార్థం మాత్రమే. కానీ కరివేపాకు వెనుక ఎన్నో ఆధ్యాత్మిక మరియు ఆరోగ్య రహస్యాలు దాగి ఉన్నాయి. జ్యోతిష్య శాస్త్రం ప్రకారం కరివేపాకు బుధ గ్రహానికి మరియు రాహువుకు సంబంధించిన దోషాలను తొలగించడంలో అద్భుతంగా పనిచేస్తుంది. బుధుడు బలహీనంగా ఉన్నప్పుడు వ్యాపారంలో నష్టాలు రావడం, చేతిలో డబ్బు నిలవకపోవడం వంటివి జరుగుతాయి. అలాగే రాహు దోషం ఉంటే ఇంట్లో అశాంతి, అనవసర ఖర్చులు పెరుగుతాయి. ఈ కరివేపాకును ఉపయోగించి పరిహారం చేయడం వల్ల ఈ దోషాలన్నీ తొలగిపోతాయి. కరివేపాకు కేవలం ఆధ్యాత్మికంగానే కాదు, ఆరోగ్యపరంగా కూడా ఒక సంజీవని లాంటిది. ఇందులో ఉండే యాంటీ ఆక్సిడెంట్స్ మన శరీరంలోని విష పదార్థాలను బయటకు పంపిస్తాయి. ఇన్ని శక్తులు ఉన్న కరివేపాకును రేపు బుధవారం రోజున ఒక ప్రత్యేక పద్ధతిలో ఉపయోగిస్తే లక్ష్మీదేవి అనుగ్రహం మనపై కలుగుతుంది. ఇప్పుడు ఈ పరిహారాన్ని ఎలా చేయాలో స్టెప్ బై స్టెప్ వివరంగా తెలుసుకుందాం. ముందుగా బుధవారం రోజు సాయంత్రం 6 గంటల తర్వాత, అంటే సూర్యాస్తమయం అయిన తరువాత ఈ పరిహారాన్ని ప్రారంభించాలి. ప్రదోషకాలం లేదా సాయంత్రం సమయం దైవిక శక్తులు ఎక్కువగా ఉండే సమయం కాబట్టి ఈ సమయాన్ని ఎంచుకోవాలి. మీరు ముందుగా ఒక శుభ్రమైన కరివేపాకు రెబ్బను తీసుకోండి. ఆ రెబ్బకు ఆకులు తాజాగా, ఎక్కడా పాడవకుండా ఉండేలా చూసుకోండి. ఇప్పుడు ఒక మట్టి ప్రమిదను తీసుకోండి. ఆ ప్రమిదలో కరివేపాకు రెబ్బ నుండి ఆకులను ఒక్కొక్కటిగా దూసివేయాలి. ఆకులు వేసేటప్పుడు మీ మనసులో మీకున్న ఆర్థిక ఇబ్బందులు తొలగిపోవాలని, ఇంట్లోకి ధనం రావాలని బలంగా కోరుకోండి. ఇలా ఆకులు వేసిన తర్వాత వాటిపైన కొద్దిగా ఆవాలు వేయండి. ఆవాలకు నకారాత్మక శక్తిని పీల్చుకునే గుణం ఉంటుంది. ఆవాలు వేయడం వల్ల మీ ఇంట్లో ఉన్న దృష్టి దోషాలు, నెగిటివ్ ఎనర్జీ అంతా నశిస్తుంది. దీని తర్వాత ఒక యాలక్కాయను తీసుకోండి. యాలక్కాయ లక్ష్మీదేవికి అత్యంత ప్రీతికరమైనది. సుగంధ ద్రవ్యాలలో యాలక్కాయకు ఉన్న ప్రత్యేకత ఏమిటంటే అది ఐశ్వర్యాన్ని ఆకర్షిస్తుంది. ఆ యాలక్కాయను కూడా ఆకుల మధ్యలో ఉంచండి. ఇక చివరిగా వీటన్నింటిపైన కొంచెం ఎక్కువగా హారతి కర్పూరం పొడిని వేయండి. కర్పూరం దైవికమైనది మరియు ఇది మిగిలిన పదార్థాలు త్వరగా వెలడడానికి సహాయం చేస్తుంది. ఇప్పుడు ఒక అగ్గిపుల్లతో ఆ కర్పూరాన్ని వెలిగించండి. కర్పూరం వెలగడం వల్ల కరివేపాకు, ఆవాలు మరియు యాలక్కాయ కూడా నెమ్మదిగా కాల్తాయి. ఇవి కాలేటప్పుడు ఒక రకమైన పొగ వస్తుంది. ఈ పొగ సామాన్యమైనది కాదు. ఇది మీ ఇంట్లోని ప్రతి మూలకు చేరేలా చూడండి. ప్రమిదను చేత్తో పట్టుకొని లేదా ఒక ప్లేట్లో పెట్టుకొని మీ ఇల్లంతా తిప్పండి. ముఖ్యంగా బీరువా దగ్గర, వంటగదిలో మరియు హాల్లో ఈ పొగ బాగా వ్యాపించేలా చూడండి. ఈ పొగ పీల్చడం వల్ల ఇంట్లో ఉన్న వారందరిలో ఉన్న ఒత్తిడి తగ్గి మనసు ప్రశాంతంగా మారుతుంది. మీ ఇంట్లో ఉన్న దారిద్ర్య దేవత బయటకు వెళ్ళిపోయి మహాలక్ష్మి ప్రవేశించడానికి ఇది మార్గం సుగమం చేస్తుంది. ఈ పొగ వల్ల గాలిలో ఉన్న బ్యాక్టీరియా కూడా నశిస్తుంది. ఇది ఆరోగ్యపరంగా కూడా మీకు మేలు చేస్తుంది. అంతా అయిపోయిన తర్వాత ఆ ఆకులు పూర్తిగా కాలిపోయి బూడిదగా మారతాయి. ఆ బూడిదను అలాగే వదిలేయకుండా అది చల్లారిన తర్వాత సింక్లో వేసి నీళ్లతో కడిగేయాలి. అంటే ఆ బూడిదను నీటిలో కలిపేయడం వల్ల మీ కష్టాలన్నీ నీటిలో కరిగిపోయినట్లుగా భావించాలి. ఇలా చేయడం వల్ల మీ జీవితంలో ఉన్న అడ్డంకులన్నీ తొలగిపోతాయి. ముఖ్యంగా బుధవారం మరియు త్రయోదశి కలిసిన రోజున ఇలా చేయడం వల్ల ఫలితం 100 రెట్లు ఎక్కువగా ఉంటుంది. చాలామందికి టాలెంట్ ఉన్నా కూడా సరైన అవకాశాలు రావు, అదృష్టం కలిసి రాదు. అటువంటి వారు ఈ పరిహారాన్ని నమ్మకంతో చేస్తే 4 వైపుల నుండి వారికి అవకాశాలు వస్తాయి. ఆగిపోయిన పనులు పూర్తవుతాయి. అప్పుల బాధతో సతమతమయ్యే వారికి కొత్త ఆదాయ మార్గాలు కనిపిస్తాయి.
ధనం ఎక్కడి నుండి వస్తుందో తెలియదు, కానీ ఖచ్చితంగా మీ ఆర్థిక పరిస్థితి మెరుగుపడుతుంది. మన సంప్రదాయంలో నిప్పు, పొగ మరియు సుగంధ ద్రవ్యాలకు ఉన్న ప్రాముఖ్యత అంతా ఇంతా కాదు. ఈ కరివేపాకు పరిహారం అనేది అత్యంత శక్తివంతమైనది. ఎందుకంటే ఇందులో భూమి నుండి వచ్చిన ఆకు, అగ్ని మరియు వాయువు రూపంలో పొగ అన్నీ కలిసి ఉన్నాయి. మీరు ఈ పరిహారం చేసేటప్పుడు పూర్తి నిశ్చలమైన మనస్సుతో ఉండాలి. ఏదో చేస్తున్నాము కదా అని కాకుండా, నా జీవితం మారబోతోంది, నాకు మంచి రోజులు రాబోతున్నాయి అని సానుకూల దృక్పథంతో చేయండి. బుధగ్రహ అనుగ్రహం కలిగితే మనిషికి తెలివితేటలు పెరుగుతాయి, వ్యాపారస్తులకు కస్టమర్లు పెరుగుతారు, ఉద్యోగస్తులకు ప్రమోషన్లు వచ్చే అవకాశం ఉంటుంది. త్రయోదశి తిథి వల్ల శివానుగ్రహం కలిగి మీ పాపాలు నశించి పుణ్యఫలం లభిస్తుంది. కాబట్టి ఈ అద్భుతమైన అవకాశాన్ని అస్సలు వదులుకోవద్దు. రేపు సాయంత్రం తప్పకుండా మీ ఇంట్లో ఈ చిన్న పని చేసి చూడండి. పరిహారం చేసిన కొద్ది రోజుల్లోనే మీ ఇంట్లో మార్పులను మీరు గమనిస్తారు. కలహాలు తగ్గి శాంతి నెలకొంటుంది. అనవసరపు ఖర్చులు తగ్గి పొదుపు పెరుగుతుంది. ఎవరైతే దీర్ఘకాలికంగా ఆర్థిక ఇబ్బందులను ఎదుర్కొంటున్నారో వారికి ఇది ఒక దివ్యౌషధంలా పనిచేస్తుంది. ప్రకృతి మనకు ఇచ్చిన ఈ గొప్ప వరాలను మనం సరైన పద్ధతిలో ఉపయోగిస్తే దైవకృపతో పాటు ప్రకృతి సహకారం కూడా మనకు అందుతుంది. అందరూ సుఖ సంతోషాలతో అష్టైశ్వర్యాలతో ఉండాలని కోరుకుంటూ ఈ వీడియో మీకు నచ్చినట్లయితే మీ మిత్రులకు, శ్రేయోభిలాషులకు షేర్ చేయండి. అందరికీ శుభం కలగాలని ఆ పరమేశ్వరుడిని ప్రార్థిస్తున్నాను. అమెజాన్లో బెస్ట్ డిస్కౌంట్స్ కోసం వీడియో డిస్క్రిప్షన్లో లింకు ఉంది, చూడండి. అలాగే మా టెలిగ్రామ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.